హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ పై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ద మోస్ట్ అవైటెడ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో చాలా మంది నాకు అడిగారు అనమాట బాడీ షేవింగ్ పైన ఒక డీటెయిల్ వీడియో చేయమని చెప్పి. సో నేను ఒక ఆల్మోస్ట్ 5 years నుంచి బాడీ షేవింగే చేసుకుంటున్నాను. ఇంతవరకు నేను వ్యాక్సింగ్ అనేది ఎప్పుడు చేయించుకోలేదు. బట్ నా స్కిన్ అనేది ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా, నా స్కిన్ రఫ్ అవ్వలేదు, అలానే డార్క్ కూడా అవ్వలేదు. అండ్ చాలా మందికి ఏంటంటే స్ట్రాబెరీ లెగ్స్ కానీ, ఇన్ గ్రోత్ హెయిర్ కానీ ఇలాంటివి చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను ఫాలో ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవుతే మీకు కూడా హెల్తీ అండ్ సాఫ్ట్ స్కిన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. సో నేను చెప్పే టెక్నిక్ని ట్రై చేయండి, మీకు కూడా మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో నేను డెమో చూపించే ముందు దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పాలని అనుకుంటున్నాను. అండ్ అలానే మనకు కావాల్సిన స్టఫ్ని కూడా చూపిస్తాను. సో మనకి బాడీ షేవింగ్కి ఏవేవి కావాలి అని చెప్పి. సో ఫస్ట్ మనము ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసుకుందాము ఇలా బాడీ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి. నాకు తెలిసిన వేస్ ఏంటంటే టోటల్గా 4 types ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇలా షేవింగ్ చేసుకోవడం, సెకండ్ వచ్చేసి లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, అండ్ థర్డ్ వచ్చేసి వ్యాక్సింగ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ట్రిమ్మర్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఆ ట్రిమ్మర్స్ని యూజ్ చేసి కూడా మనం బాడీ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ 4 waysలో మీరు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నాకేంటంటే షేవింగ్ అనేది నాకు బెటర్ ఆప్షన్ అని కనిపిస్తుంది, అండ్ నాకు అదే అలవాటు కూడా. సో అందుకే నేను షేవింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ 4 categories చెప్పాను కదా బాడీ హెయిర్ రిమూవల్ ప్రాసెస్లో. సో మనకి 4 categoriesలో నాకు కొంచెం ఇష్టంగా ఉండేది ఏంటంటే బాడీ షేవింగ్. ఎందుకంటే ఇది పెయిన్లెస్ అండ్ మనం ఈజీగా మనమే చేసుకోవచ్చు ఎవరు హెల్ప్ లేకుండా. అలానే ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ. మనం ఒకసారి మంచి మంచి షేవింగ్ బ్లేడ్స్ పైన ఇన్వెస్ట్ చేసామంటే సరిపోతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కన్వీనియంట్గా ఇలా బాడీ షేవింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ హెయిర్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్, క్విక్గా కూడా అయిపోతుంది అనమాట కంపేర్ టు వ్యాక్సింగ్ కానీ లేదా లేజర్ ట్రీట్మెంట్ కానీ అవన్నీ. సో వ్యాక్సింగ్ నేను ఎందుకు వద్దంటానంటే నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది నాకు వ్యాక్సింగ్ అంటే ఎందుకు నచ్చదో. సో వ్యాక్సింగ్ అనేది నేను అస్సలు ఎంకరేజ్ కూడా చేయను, ఎందుకంటే అది మన స్కిన్ని సాగిగా చేసేస్తుంది అనమాట. సో ముడతలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మనం వ్యాక్సింగ్ చేసుకుంటే. ఇక్కడ పార్ట్ అనేది మనం కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి అది సపోర్ట్ చేస్తుంది. అదే ఫేస్ పైన చేసుకుంటే ఖచ్చితంగా రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వ్యాక్సింగ్ ఏంటంటే మనం అంత పెయిన్ని భరించాలి. నేనైతే దానికి టోటలీ అగైనెస్ట్ అనమాట. సో నా బాడీని నేను అంత స్ట్రెస్ చేయను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేజర్ ట్రీట్మెంట్కి వస్తే, లేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే మన హెయిర్ గ్రోత్ని బట్టి సెషన్స్ అనేది ఉంటాయి. సో ఆ సెషన్స్ని మనం వెళ్ళాలి అండ్ చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. అండ్ అది కాస్ట్ కూడా చాలా ఎక్కువ. అదేంటంటే వాళ్ళు హెయిర్ గ్రోత్ అనేది తగ్గిస్తారు. రూట్స్ ఉంటాయి కదా, మన హెయిర్ రూట్స్ని బర్న్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్మర్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ట్రిమ్మర్స్ ఏంటంటే నార్మల్గా మనం బాడీకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ అదేంటంటే కొంచెం మన హెయిర్ని రఫ్గా చేసినట్టు అవుతుంది అనమాట. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం గుండు కొట్టిన తర్వాత కొన్ని రోజులకి ఆ హెయిర్ అనేది కొంచెం షార్ప్గా ఉంటుంది కదా, సో అలా అవుతుంది ట్రిమ్మర్స్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే. అది మనకి మంచి సాఫ్ట్ ఫినిష్ అనేది ఇవ్వదు. సో అందుకే నేను ట్రిమ్మర్స్ కూడా యూజ్ చేయను. ఇప్పుడు మనం షేవింగ్ చేసుకోవడానికి ఎలాంటి స్టఫ్ కావాలో తెలుసుకుందాము. సో మనకేం పెద్దగా ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక షేవింగ్ బ్లేడ్ మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. నేను రీసెంట్గా కార్మసీ వాళ్ళ బాడీ రేజర్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చిందని చెప్పి దీన్ని తీసుకున్నాను. ముందు ఏంటంటే నేను వీనస్ రేజర్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసేదాన్ని. సో ఇవి కూడా యూజ్ చేస్తాను. చాలా ఇయర్స్ వరకు నేను దీన్నే యూజ్ చేశాను. చాలా రీసెంట్గానే నేను దీనికి షిఫ్ట్ అయ్యాను అనమాట. సో ఎలా ఉందో చూద్దామని చెప్పి ఒక 2 to 3 months బ్యాక్ తీసుకున్నాను అంతే. సో అంతకుముందంతా నేను ఈ వీనస్ రేజర్ని యూజ్ చేశాను. అండ్ ఇంకా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నేను చాలా ఆప్షన్స్ ఇచ్చాను, చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి అనమాట ఆ రేజర్స్ కూడా. సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అవి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఒక బాడీ వాష్. సో బాడీ వాష్ ఎందుకంటే మనం స్కిన్ని ప్రెప్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో నార్మల్గా షేవింగ్ జెల్స్ కానీ షేవింగ్ క్రీమ్స్ కానీ ఉంటాయి కదా, సో షేవింగ్ చేయడానికి ముందు మనకు అవేం అంత అవసరం లేదు. జస్ట్ ఇలాంటి బాడీ వాష్ ఉన్నా సరిపోతుంది. లేదా మీ దగ్గర సోప్ బార్స్ ఉంటాయి కదా, సోప్ని వేసుకొని మీరు హ్యాపీగా చేసుకున్నా కూడా చేసుకోవచ్చు. సో నేను పర్సనల్గా ఇలాంటి బాడీ వాషెస్ని అనేది యూజ్ చేస్తుంటాను, ఎందుకంటే ఇది కొంచెం మనకి బ్లేడ్స్ అనేది కొంచెం స్లిప్పరీ ఫినిష్ ఇస్తుంది. సో అందుకనే నేను ఇలాంటి బాడీ వాషెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. మీకు కావాలంటే సోప్స్ని కూడా యూజ్ చేయొచ్చు, ఇదే యూజ్ చేయాలని ఏం లేదు. మీకు పర్సనల్గా ఏమి నచ్చితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది బాడీ లోషన్. సో బాడీ లోషన్ ఇది వచ్చేసి మనము పోస్ట్ షేవింగ్ తర్వాత యూజ్ చేస్తామన్నమాట. సో చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి.
సో ఒక బాడీ లోషన్ కూడా ఉండాలి. మీ ఫేవరెట్ బాడీ లోషన్ ఏదైనా తీసుకోండి. నేను హిమాలయ వాళ్ళది యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఒకవేళ మీ దగ్గర మాయిశ్చరైజర్ వద్దు, మాకు ఇంకొంచెం ఏదైనా ఆల్టర్నేటివ్ చెప్పండి అంటే మీరేంటంటే అలోవెరా జెల్ని అప్లై చేసుకోవచ్చు, లేదా బాడీ ఆయిల్స్ ఉంటాయి, బాడీ ఆయిల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బాడీ ఆయిల్స్ వల్ల స్కిన్ని చాలా మంచిగా హైడ్రేట్ చేస్తాయి, అలానే బాడీ లోషన్స్ కూడా. సో బాడీ లోషన్స్ కొంచెం మనం ఎక్కువ అమౌంట్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అదే బాడీ ఆయిల్స్ ఏంటంటే తక్కువ అమౌంట్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకు కావాల్సిన స్టఫ్ అనమాట. జస్ట్ మనం బాడీ షేవ్ చేసుకోవడానికి చాలా తక్కువ ఎక్విప్మెంట్స్తో మనం చాలా మంచి ఫినిష్ని అయితే పొందొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఇప్పటి వరకు చూపించినవన్నీ చాలా అఫోర్డబుల్ కూడా. సో మీరు ఇంతవరకు బాడీ షేవింగ్ ట్రై చేయలేదంటే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది రేజర్స్ని అది రస్ట్ పట్టిపోయేంత వరకు కూడా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి షేవింగ్ బ్లేడ్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను వచ్చేసి 1 వీక్ బ్యాక్, ఇది కొత్త రేజర్ అనమాట, 1 వీక్ బ్యాక్ తీసుకున్నాను. సో ఇప్పటి వరకు నేను ఒకసారి యూజ్ చేశాను. నెక్స్ట్ మేబీ నేను ఒక 4 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత ఇంకొకటి అయితే యూజ్ చేస్తాను. కొంతమంది ఏంటంటే అలానే యూజ్ చేస్తూ ఉంటారు, అది రస్ట్ పట్టిపోయినా దాన్ని అలానే యూజ్ చేస్తుంటారు. అలాంటివి యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఒకవేళ కట్ అయిందంటే మన బ్లడ్లో అది చాలా డ్యామేజ్ వస్తుంది అనమాట. సో అందుకే రస్ట్ లేనివి మనం షేవింగ్ బ్లేడ్స్ అనేది యూజ్ చేయాలి. సో రెగ్యులర్గా మీరు దీన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చాలామందికి రేజర్ యూజ్ చేయడం వల్ల బంప్స్ వస్తూ ఉంటాయి అంటారు. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కేర్ అనేది సరిగ్గా తీసుకోకుండా ఉంటారు. సో అది కూడా ఒక రీజన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షేవింగ్ ఎన్ని రోజులు చేసుకోవాలి అని అంటూ ఉంటారు. సో షేవింగ్ టోటలీ మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నేను వచ్చేసి 2 వీక్స్కి ఒకసారి లేదా వీక్లీ వన్స్ అనేది చేసుకుంటూ ఉంటాను. నాకు ఎప్పుడు కంఫర్టబుల్గా లేదా నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చేసుకుంటూ ఉంటాను. సో ఇది టోటలీ మీ ఇష్టం అనమాట. మీ హెయిర్ గ్రోత్ని బట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. సో చాలామందికి హెయిర్ స్కిన్ పైన ఉండడం ఇష్టం ఉంటుంది. మీకు కావాలంటే దాన్ని ఖచ్చితంగా అలానే పెట్టుకోవచ్చు. ఎవ్వరూ మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు అందరూ హెయిర్లెస్ స్కిన్ ఉండాలి అని చెప్పి. సో ఇది టోటలీ మీ పర్సనల్ చాయిస్, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నాకేంటంటే హెయిర్లెస్ స్కిన్ అనేది ఇష్టం. సో అందుకే నేను షేవింగ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. వాళ్ళు ఎవరో చెప్పారు అని చెప్పి మీరు అలా చేసుకోకండి. మీకు హెయిర్ ఉండడం మీ స్కిన్ పైన ఇష్టం అంటే మీరు హ్యాపీగా ఏం చేసుకోకపోయినా పర్లేదు, అందరూ చేసుకుంటున్నారని చేసుకోకండి, మీకు నచ్చితేనే చేసుకోండి. ఇప్పుడు మనం డెమోలోకి వెళ్ళిపోదాము. సో డెమోలోకి నేను చూపించడానికి నా హ్యాండ్ ఉందనమాట. సో ఆల్మోస్ట్ నేను ఒక 3 వీక్స్ నుంచి షేవింగ్ అనేది చేసుకోలేదు, మీకు చూపించాలని చెప్పి. అప్పుడు హెయిర్ అనేది కొంచెం గ్రో అయి ఉంటుంది, కెమెరా క్యాప్చర్ చేస్తుందని చెప్పి నేను షేవింగ్ అనేది చేసుకోలేదు. చాలామంది అడిగారు, నేను చేయలేదు. దానికి రీజన్ ఇదే అనమాట, కొంచెం డిలే అయ్యింది ఆ హెయిర్ గ్రో అవ్వడానికి. అండ్ నా హెయిర్ గ్రోత్ కూడా మరీ ఏమంత ఎక్కువ ఉండదు. నేను 2 వీక్స్కి అలా చేసుకున్నా నా హెయిర్ గ్రోత్కి సరిపోతుంది. సో ఇక్కడ నేను చూపిస్తాను ఎలా షేవ్ చేసుకోవాలి, నా టెక్నిక్స్ ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ నేను వాటర్ తీసుకొని మొత్తం వెట్ చేసుకుంటాను అనమాట. మీరు బాడీలో ఏ ఏరియాలో అయినా ఇలానే చేసుకోవచ్చు అనమాట. సో నేను హ్యాండ్ పైన చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను కొంచెం వెట్ చేసుకున్నాను హ్యాండ్ మొత్తాన్ని. ఇప్పుడు బాడీ వాష్ని తీసుకుంటాను. సో మీరు చెప్పాను కదా ఇందాక, సోప్ ఉన్న సోప్ని తీసుకోవచ్చు. బాడీ వాష్ని తీసుకొని ఇలా నీట్గా బాగా లాదర్ వచ్చేదాకా మీరు దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆ బ్లేడ్స్ ఉంటాయి కదా, కట్ అవ్వకుండా ఉంటుంది. చాలా స్మూత్గా బ్లేడ్ అనేది మన స్కిన్ పైన గ్లైడ్ అవుతుంది. నేను నా రేజర్ని తీసుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఇందాక, ఫార్మసీ వాళ్ళది తీసుకున్నాను. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది, మనకి ఇక్కడ గ్రిప్ కూడా చాలా బాగుందనమాట పట్టుకోవడానికి ఇలా. అండ్ 3 బ్లేడ్స్ వస్తాయి మనకి ఇందులో. అండ్ ఇక్కడ పైన మనకి ఇదేదో స్ట్రిప్ లాగా ఉంటుంది, అంటే కొంచెం సోపీ బార్ లాగా ఉందన్నమాట. సో అది ఉంటుంది, అది కొంచెం ప్రొటెక్షన్ లాగా అనమాట. ఇప్పుడు నేను నార్మల్గా చాలామంది ఏంటంటే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో షేవ్ చేసుకోమని చెప్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేసుకోకండి. అలా చేసుకోవడం వల్ల మీ హెయిర్ అనేది ఇన్గ్రోత్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. హార్ష్గా ఎప్పుడు చేయకండి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే టెక్నిక్ ట్రై చేయండి, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. సో నార్మల్గా హెయిర్ గ్రోత్ ఎలా జరుగుతుందో అలా మీరు ఫస్ట్ షేవింగ్ అనేది చేసుకోండి. టైం తీసుకొని నీట్గా షేవింగ్ అనేది చేసుకోండి. అండ్ షేవ్ చేసిన ప్లేస్లోనే మళ్ళీ 3 టైమ్స్ పైన మించి చేయకండి. సో దట్ ఏంటంటే కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒక 2 to
1 టైం చేసిన తర్వాత ఇలా రేజర్ని వేరే ప్లేస్కి తీసుకువెళ్ళిపోండి. అండ్ స్ట్రోక్స్ కూడా చూడండి ఎంత చిన్న చిన్న స్ట్రోక్స్ తీసుకుంటున్నాను. సో ఇలా చిన్న చిన్న స్ట్రోక్స్ తీసుకుంటేనే మనకి హెయిర్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఇలా మనకి రేజర్ పైన నీట్గా ఇలా హెయిర్ అంతా నీట్గా రిమూవ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. సో ఒక కొంచెం ప్లేస్ ఇలా మీరు చేసుకున్న తర్వాత వాటర్లో డిప్ చేసుకొని దాన్ని మొత్తం తీసేసుకోండి. వాటర్లో డిప్ చేసుకున్నామంటే మనకు ఆ హెయిర్ అనేది వచ్చేసి క్లీన్ రేజర్ అనేది మనకి మళ్ళీ వస్తుంది. సో అలా మళ్ళీ డిప్ చేసుకుంటూ ఉండండి. సో ఇలా చేసుకున్న తర్వాత చాలామంది ఇక్కడ కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బేసికల్లీ మనకి ఇక్కడ బోన్ ఉంటుంది కదా, సో ఈ బోన్ పైన హార్ష్గా మనం ఇలా అన్నామంటే కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది స్కిన్. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా కాకుండా ఈ హ్యాండ్ ఇలా వంచకుండా ఇలా స్ట్రైట్గా పెట్టి మీరు షేవింగ్ అనేది చేసుకోండి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ మనకి హెయిర్ కూడా చాలా స్మూత్గా వచ్చేస్తుంది. బాడీలో ఏ పార్ట్ పైన మీరు షేవింగ్ చేస్తున్నా ఫస్ట్ మనం హెయిర్ గ్రోత్ ఉన్న డైరెక్షన్లో మాత్రమే ఇలా ఫస్ట్ షేవింగ్ అనేది మనం చేసుకోవాలి. ఇలా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే ఇన్గ్రోత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎల్బో దగ్గర కూడా మీరు చేసేటప్పుడు ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా చేసుకోండి. సో కంగారుగా కాకుండా మీకు ఫ్రీ టైం ఎక్కువ ఉన్నప్పుడు ఇలా మీరు చేసుకుంటే సరిపోతుంది. మనం కంగారులో చేసుకొని చాలా హార్ష్గా మనం స్కిన్ పైన ఆ రేజర్ అనేది తీసుకువెళ్తుంటాం కదా, అలాంటప్పుడు కూడా మనకి ఏంటంటే రేజర్ బాంబ్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. సో అలా హరీలో కాకుండా కొంచెం రిలాక్స్గా మంచిగా చేసుకోండి. సో ఆల్మోస్ట్ నాకు ఒక 2 minutes or 1 minute పట్టింటుంది అంతే ఫుల్ హ్యాండ్ మొత్తానికి తీసుకోవడానికి. మీకు కూడా మ్యాక్సిమం అలానే టైం పడుతుంది. సో మీరు కొంచెం ఒకవేళ బిగినర్ అయితే మేబీ ఒక 4 or 5 minutes అలా పడుతుంది. అండ్ ఇలాంటి రింగ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ హ్యాండ్ ఫింగర్స్ దగ్గర కూడా మనకి హెయిర్ అనేది వస్తుంది కదా, సో దాన్ని కూడా ఇలా నీట్గా షేవింగ్ అనేది చేసుకోండి. రింగ్స్ అవేవి లేకుండా నీట్గా అన్ని రిమూవ్ చేసేసి షేవింగ్ అనేది చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకోండి. హ్యాండ్ మొత్తానికి హెయిర్ ఉన్నదంతా వచ్చేస్తుంది. చాలామంది ఏంటంటే ఇలా హెయిర్ గ్రో అయ్యే డైరెక్షన్లో చేసుకుంటే హెయిర్ అనేది రాకుండా ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. అలా ఏముండదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము సెకండ్ స్టెప్లోకి మూవ్ అవుతున్నాము. సో మళ్ళీ ఒకసారి బాడీ వాష్ని తీసుకొని హ్యాండ్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి. మంచిగా హెయిర్ మొత్తం వచ్చేయాలి అంటే ఈ ట్రిక్ని ట్రై చేయండి. సో ఇప్పుడు మనము ఇలా హారిజాంటల్గా షేవింగ్ అనేది చేసుకోవాలి. 45 degrees అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా హారిజాంటల్గా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ కేర్ఫుల్గా చేసుకోండి. సో ఇలా మనం చేసుకున్నామంటే ఇంకా ఏమైనా మిగిలిన హెయిర్ ఉంటే అది కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి హెయిర్లెస్ హ్యాండ్ అనేది ఆల్మోస్ట్ 5 minutes లోపలే మన కళ్ళ ముందర ఉంటుంది. సో ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇలా 45 degreesలోనే చేసుకోవాలి. ఇలా ఆపోజిట్లో ఎప్పుడూ చేయకండి. నాకు ఈ ట్రిక్ చాలా బాగా వర్క్ అయింది. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రేజర్స్ తీసుకునేటప్పుడు ఈ హెడ్ అనేది మనకి ఇలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండేవి తీసుకోండి. ఇలా మనకి స్టిఫ్గా ఉన్నాయంటే కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా మనకి ఫ్రీగా మూవ్ అవుతున్నాయి అంటే అప్పుడు మనకి కట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ నీట్గా హ్యాండ్ వాష్ అనేది చేసేసుకోండి. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఫ్రెష్ అండ్ క్లీన్ హ్యాండ్ అనేది మీ కళ్ళ ముందర 5 నిమిషాల్లో ఉంటుంది. సో ఈ సింపుల్ 2 స్టెప్స్ని మీరు ఫాలో అయ్యారంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. స్కిన్ హార్ష్గా అవ్వదు, స్కిన్ డార్క్ అవ్వదు, ఇన్గ్రోత్ హెయిర్ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలానే హెయిర్ థిక్గా అవ్వడం అలా ఉండదు. అండ్ చాలామంది ఇంకొక విషయం, మెన్ రేజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, మెన్ కోసం చేసినది. అలాంటి రేజర్స్ మీరు ఎప్పుడు యూజ్ చేయకండి. ఉమెన్ కోసమే ఇలాంటి స్పెషల్ రేజర్స్ అనేవి వాళ్ళు చేశారు. ఆ మెన్ రేజర్స్ మీరు యూజ్ చేయడం వల్ల ఏంటంటే అది చాలా షార్ప్గా ఉంటాయి అనమాట. అవి మీరు స్కిన్ పైన షేవ్ చేశారంటే స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఉమెన్ రేజర్స్ ఏంటంటే మనకి చాలా సాఫ్ట్ అండ్ జెంటల్గా ఉంటాయి మన స్కిన్ పైన. సో అందుకే ఇలాంటి రేజర్స్ అనేది మీరు యూజ్ చేయాలి. ఇప్పుడు షేవ్ చేసుకున్న తర్వాత చాలామంది స్కిప్ చేసే పార్ట్ ఇదే. సో ఈ పార్ట్ని స్కిప్ చేశారంటే మీ స్కిన్ చాలా హార్ష్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సింది ఒక మాయిశ్చరైజర్ తీసుకోండి. మాయిశ్చరైజర్, బాడీ ఆయిల్, అలోవెరా జెల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా నేను కొంచెం తీసుకున్నాను హ్యాండ్లోకి.
ఇలా రబ్ చేసుకొని హ్యాండ్లో నీట్గా హ్యాండ్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకుంటాను. కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి, ఎందుకంటే మన స్కిన్ అనేది షేవ్ చేసిన తర్వాత చాలా డ్రై అయిపోతుంది. మళ్ళీ మాయిశ్చరైజర్ అనేది మనం యాడ్ చేయాలి మన స్కిన్ సాఫ్ట్గా ఉండాలంటే. సో ఇలా మాయిశ్చరైజర్ యాడ్ చేసామంటే సరిపోతుంది. మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా సప్పల్గా ఉంటుంది. నేను టోటల్గా చేసే షేవింగ్ రొటీన్ అనేది ఇలానే ఉంటుంది. లెగ్స్కి కూడా ఇలానే చేయండి. మీకు ఒకవేళ ఇన్గ్రోత్ హెయిర్ అనేది ఎక్కువగా ఉందంటే మీరు షేవింగ్ చేసే ముందు స్క్రబ్ అలాంటిది ఏదైనా చేసిన తర్వాత చేసుకోండి. స్క్రబ్ ఏంటంటే బాడీ స్క్రబ్స్ ఉంటాయన్నమాట. నాకు తెలిసిన ఫేవరెట్ బాడీ స్క్రబ్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, అవి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర అంత బడ్జెట్ లేదు, మేము ఇంట్లోనే చేసుకుంటామంటే ఏదైనా ఒక బాడీ వాష్ని తీసుకొని అందులోకి షుగర్ని యాడ్ చేసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసుకొని బాడీ మొత్తం లైట్ గా చాలా లైట్ హ్యాండెడ్ తో ఇలా మొత్తం స్క్రబ్ చేసుకోండి. సో ఒక 5 minutes అలా స్క్రబ్ చేసుకోండి, లెగ్స్ కి కానీ హ్యాండ్స్ కి కానీ. అండ్ ఒకవేళ మీకు బాడీ కావాలంటే బాడీకి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ స్క్రబ్ని. సో స్క్రబ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మనం సేమ్ ఇప్పుడు నేను చూపించాను కదా ఈ షేవింగ్ రొటీన్ అనేది ట్రై చేయండి. ఇన్గ్రోన్ హెయిర్ ఏదైనా ఉన్నా మళ్ళీ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చాలా మంది సఫర్ అయ్యేది స్ట్రాబెరీ లెగ్స్ నుంచి. సో స్ట్రాబెరీ లెగ్స్ కి మంచి సొల్యూషన్ కూడా ఇదే. స్క్రబ్ చేసిన తర్వాత మీరు షేవింగ్ చేసుకుంటే మీకు స్ట్రాబెరీ లెగ్స్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట. సో బికినీ ఏరియాలో కూడా అంతే అనమాట. సేమ్ హెయిర్ గ్రోత్ డైరెక్షన్ లో మాత్రమే షేవింగ్ అనేది చేసుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఎప్పుడు చేసుకోకండి. సో ఆపోజిట్ డైరెక్షన్ లో చేసుకోవడం వల్లే మనకి మోస్ట్లీ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. హెయిర్ గ్రోత్ అయ్యే డైరెక్షన్ లో షేవింగ్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు రావు. అండ్ నేను చూపించినట్టు ఈ 45 degrees లో మీరు షేవ్ చేసుకున్నా సరిపోతుంది. సో మీరు ఇంతవరకు ఎప్పుడు షేవ్ చేయలేదు అంటే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది అండ్ మనీ కూడా చాలా సేవ్ చేసుకుంటారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా బాడీ షేవింగ్ చేసుకోవాలి, చాలా డౌట్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.